వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ కన్నుమూత. తల్లి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ వరుస ట్వీట్లు. రాబోయే 8 నెలల్లో ఎన్నికలు రావచ్చున్న బిఎల్ సంతోష్. మిషన్ 95 ఫోకస్ చేయండి అంటూ బీజేపీ నేతలకు పిలుపు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో 30 పడకల ఆసుపత్రి ప్రారంభం. హాజరైన మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి. దేశంలో మార్పు తీసుకురావడానికి బీఆర్ఎస్ ఏర్పాటు. హుస్నాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వినోద్ కుమార్ వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఈ ఉదయం కన్నుమూశారు. అహ్మదాబాద్ నగరంలోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో హీరాబెన్ మోదీ అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం తన తల్లి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. హీరాబెన్ మోదీ 100 ఏళ్ల వయసులో మరణించారు. రాబోయే 8 నెలల్లో ఎన్నికలు రావచ్చని మిషన్ 95 ఫోకస్ చేయండి అంటూ బీజేపీ నేతలకు బిఎల్ సంతోష్ పిలుపునిచ్చారు. బూత్ కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణం చేయాలన్నారు. ముఖ్య నేతలంతా నియోజకవర్గాల్లో పర్యటించి కార్నర్ మీటింగ్ పెట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలని చెప్పారు. వచ్చే 3 నెలల్లోపు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వారానికి ఓసారి మండలం, 15 రోజులకోసారి జిల్లా, నెలకోసారి రాష్ట్ర స్థాయిలో సమావేశమై ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని బిఎల్ సంతోష్ స్పష్టం చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు హాజరయ్యారు. వారికి జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, జెడ్పీ చైర్మన్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆత్రం సక్కులు స్వాగతం పలికారు. అది ఇటే ఉంటుంది అందరూ ఇటే దేశంలో పెద్ద మార్పు తీసుకురావడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి బీఆర్ఎస్ పార్టీని ఆవిష్కరించామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీష్ కుమార్లు హాజరయ్యారు. ఈరోజు మంచి సుదీర్ఘంగా భావించవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్కు మార్చి మొట్టమొదటిసారిగా మా పోతారేస్ గ్రామంలోని ఈ ఇంత పెద్ద ఇచ్చిన మన నా తోటి కార్యకర్తలకు ముందున్న కార్యకర్తలందరికీ పట్టువదని విక్రమార్కుడిగా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కానీ పట్టుదలతో మన తెలంగాణ సాధించుకున్నాం.
సాధించుకునే కాకుండా ఆయన నీరు నిధులు నియామకాలు అనే ఏ స్లోగన్తోనే వచ్చిండో ఆ స్లోగన్ మనకు కళ్ళ ముందునే కనబడుతున్నాయి. అందరికీ ఉచిత కరెంటు పెట్టిండు గారు. మరి అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు సిద్దిపేట పార్లమెంటరీ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర నాయకులు, మరి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళిందో నాయకుడు అలాంటి పార్టీ ఉంటే బాగుండేది అని అందరూ ఆశపడుతున్నారు. ఆలోచనకు వచ్చి మన కూడా మనకు అందిస్తున్న సేవలను అందరికీ నమస్కారం. తెలంగాణలో కూడా చెప్పిన చేసి చూపించిన ఈ తెలంగాణ ప్రజలు నేను అవన్నీ చెప్పిన చాలా మంది మిత్రులు చెప్పారు. ఇన్ని పథకాలను అమలు చేస్తాం మనం తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ దేశంలో కూడా ఒక పెద్ద మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశం మన భాగం కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఇంకా అభివృద్ధి చేయడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీని మనం ఆవిష్కరించుకున్న మిత్రున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన శక్తి ఢిల్లీలో ఒప్పడాలి. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీగా మనం మార్చుకున్నాం. ఇక్కడ కేసీఆర్ గారు కానీ మాలాంటి వాళ్ళకు కానీ ఎందుకు బీఆర్ఎస్ గా మార్చవలసి వచ్చిందో ఇప్పుడు చెప్తున్నాను నేను. ఎందుకంటే మిత్రులారా, మనం తీసుకొచ్చిన అప్పుల్ని 80% బ్యాంకులు ఇచ్చినాయి మనకు. ఇంకా 20% ఇచ్చే ముందు కిరికిరీలు పెడతాను. నువ్వు గా కాయలు పట్టారా, ఈ కాయలు పట్టారా, ఎక్కడ పెట్టినావు అని అన్ని కిరికిరీలు పెడతారు. మోడీ గారు ప్రధానమంత్రిగా వారి పార్టీ భారతీయ జనతా పార్టీ అని కళ్ళమంట పుట్టింది. తెలంగాణ పైన కళ్ళమంట. తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఓర్వలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి మనకు వచ్చేటువంటి రుణ సౌకర్యాలు, మనకు వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల్లో కూడా అడ్డుకట్ట వేసింది. మరొక 8 నెలల్లో రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చారు మాజీ సీఎల్పీ నాయకులు జానారెడ్డి. హాలియాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా ఆ సమావేశానికి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తేవడంలో ఇవ్వడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని చెప్పి అన్నారు. ఆ విధంగా మేము బ్లాక్లో మండలంలో ఊరా ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా యాత్ర ఎట్లా జరిగిందో, నాగార్జున సాగర్ నుంచి త్రిపురారం దాకా మీ యాత్ర దిగ్విజయ యాత్రగా సాగాల్సిన అవసరం. ఈ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అబద్ధాలు, ఆ తర్వాత కేవలం ఈ ప్రభుత్వం వల్ల దొరికినటువంటి డబ్బులతో చేసేటువంటి ఎలక్షన్ విధానాలు మొత్తం ఎండగట్టి చెప్పాల్సి. ఈ విధంగా మీరు మళ్ళీ ఒకసారి నిజంగా మన వారసుగా నేను ఇంతసేపు దాపడిపోయే 17 సంవత్సరాలు నాకు మంత్రిగా, ఇంకో 4-5 సంవత్సరాలు సీఎంపీ లీడర్గా, 21 సంవత్సరానికి అసలు ఏది రక్షణతో కూడిన ఖాతాతోటి ఏదైతే తిరుగుతున్నానో నేను ఏ విధంగా 60 సంవత్సరాలు నిరంతరం కృషి చేసినాడు. 10 సంవత్సరాలు అధికారం లేకుంటే నిరంతరమైన కృషి చేయలేదు. మీరు ఇక వచ్చేది మీరే. నేను చెప్తానాయిగా ఎక్కినా ఇది పరిపాలన. రాబోయేటువంటి రోజుల్లో ఈ వారసులను తయారు చేసుకోకుండా చరిత్రను క్షమించదు. మిమ్మల్ని అటువంటి యోధులుగా తయారు చేసడానికి నా ఉత్సవాన్ని ప్రోత్సాహాన్ని తోడ్పాటు ఇచ్చి తయారు చేసుకోవాలి. కానీ రాను మీ అందరికీ
ఒక అడవి చూపించుకోవడం మంచిది కాదని నేను నిరంతరం ఇంత ఏజ్లో కూడా ప్రయాసం తీసుకొని పనిచేస్తున్నాను. దీనికి అనుగుణంగా నన్ను నమ్మినటువంటి ఆత్మీయ బంధువులు, నా కార్యకర్తలు, నన్ను విశ్వసించినటువంటి ఈ కుటుంబం యావత్తు నాగార్జున సాగర్ అంటే నాగార్జున సాగర్ హిస్టరీలో మొత్తం భారతదేశంలో మోడీ కన్నా ఎదుట ఉన్నది. ఎందుకు నాగార్జున సాగర్ పేరు దాన్ని నాగార్జున సాగర్ అని మార్పించింది. కానీ నాగార్జున సాగర్ కాన్స్టిట్యూషన్లో ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అంటే మోదీకి కాదు కేసీఆర్కు అందుకు మిత్రులారా మీరు ఆ కృషి చేయమని ఈ విషయానికి ఎన్నో మీకు జరిగింది. మీరు ఆగలేని పరిస్థితి ఉన్నది, ఆగలేని పరిస్థితి ఉన్నది. అసలు సర్పంచ్కి గౌరవం లేదు, మర్యాద లేదు, నిధులు లేవు. వాళ్ళ నిధులు ప్రభుత్వం లాక్కుంటుంది. మరి ఇక్కడ ఉన్న సర్పంచ్ అందరికీ తెలుసు ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుంది, దగా చేస్తుంది, ఒత్తిడి పెడుతున్న విషయం గమనిస్తూ శంకర్ నాయక్ గారు మీరు కేవలం సర్పంచుల విషయంలో నల్గొండ జిల్లాలో ఒకసారి మీరు ధర్నాకు నిరసన పెడితే మరి జాయిన్ గారు ఆహ్వానించి నేను కూడా పార్టిసిపేట్ అవుతాను. సర్పంచుల తరఫున మనం ప్రభుత్వంతో పోరాల్సిన సమయం ఆశ్రమని చెప్పి మనం చేస్తున్నాం. రైతు రుణమాఫీ అని డిసెంబర్ 2, 2018లో కేసీఆర్ అన్నాడు. 4 ఏళ్ళు దాటింది. ఈ 3 లక్షల టీఆర్ఎస్ ప్రభుత్వంలో 50,000 మాఫీ చేయలేదు. ₹1,00,000 రుణమాఫీను నేను 36 చేసేది. మరి రుణమాఫీలో వైఫల్యం, ఫర్టిలైజర్స్ ఉచితంగా ఇస్తారని చెప్పి మోసం చేసేది. అన్ని ఇన్పుట్ కాస్ట్ పెరిగినాయి. మరి రైతులకి మోసం చేసిండు, రైతు కూలీలను మోసం చేసిండు, విద్యార్థులని సమయం ఆసనంగా మాట్లాడుతున్నారు. మరి అప్పుడప్పుడు ఈ బీజేపీ నరేంద్ర మోదీ విషయాలు చూడటం, నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తున్నాను. ఇంకో విషయం చెప్పాలి, మీరందరూ గర్వపడే విధంగా నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా దేశవ్యాప్తంగా మీ గర్వం నిరూపించిన విషయంలో పనిచేస్తున్నాను. వరి కొనుగోలు విషయంలో కానీ, రైల్వే విషయంలో కానీ, సింగరేణి కొనుగోలు విషయంలో కానీ, దేశ బడ్జెట్ విషయంలో కానీ మీ నల్గొండ ఎంపీగా మరి మీ వారిగా మీ గర్వం మీ గొంతు పార్లమెంట్లో వినిపించిన విషయం కూడా పనిచేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా నేను నిన్న మొన్న పేపర్ చూసిన హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. మహిళా సంఘాలకి బ్యాంకులు అధిక వడ్డీ ఛార్జ్ చేస్తున్నాయి. అది ఎంత మోసం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి 70 లక్షల మంది సభ్యులు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల పథకం కింద బకాయిలు, అభయాసం కింద 1000 కోట్లు బకాయిలు. వీళ్ళు బకాయిలు మహిళా సంఘాలకి వాళ్ళు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోడకండ్ల రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడడంతో 3కి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో ఏప్రిల్ 4న ప్రారంభించబడిన జిల్లా పోలీస్ కార్యాలయం పరిధిలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, ఛేదించిన కేసుల వివరాలను ఎస్పీ గౌతమిశాలి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రైమ్ రేట్ తగ్గించే దిశగా తమ సిబ్బంది సహాయ సహకారాలతో కృషి చేశామని అన్నారు. అదేవిధంగా మహిళలకు దిశ యాప్ కోసం పూర్తిగా అవగాహన కల్పించామని అన్నారు. చాలా తగ్గించడం జరిగింది. నియర్లీ 11,000 కేసెస్ని మనం ఫైనలైజ్ చేయడం జరిగింది. ఒక సంవత్సరంలో 11,000 చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మన సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడి బాగా చేశారు. పెండెన్సీ, ఓవరాల్ పెండెన్సీ అనేది చాలా బాగా తగ్గింది. మీరు ఇయర్ వైజ్ కంపారిజన్ చూడొచ్చు. ఈ ఒక్క సంవత్సరంలోనే 11,000 కేసెస్ వరకు ఫైనలైజ్ చేయడం జరిగింది. అలాగే మారట్లేదండి. ఓకే, సో మనకి కేసెస్ ఫైనలైజ్ అవ్వడం వల్ల మనకి పీటీ కేసెస్ బాగా పెరిగాయి. అండ్
ఈ డిస్పోజల్లో భాగంగా మనకి లోక్ అదాలత్ మన లాస్ట్ ఇయర్ 2022లో ఒక 4 times నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవడం వల్ల మనకి పెండెన్సీ అనేది చాలా తగ్గింది. అండ్ బాడీలీ అఫెన్సెస్ గత సంవత్సరంతో పోలిస్తే మనకి చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. మీరు ఇక్కడున్న ఫిగర్స్ చూడొచ్చు. మర్డర్స్ మనకు 2020లో 17 అయితే 2021లో 18, 2022లో 15 రిపోర్ట్ అయ్యాయి. అలాగే అటెంప్ట్ మర్డర్స్ లాస్ట్ ఇయర్ 45 అయితే ఈ ఇయర్ 30, అండ్ గ్రీవస్ హర్ట్స్ లాస్ట్ ఇయర్ 76 అయితే ఈ ఇయర్ 54, సింపుల్ హర్ట్స్ లాస్ట్ ఇయర్ 479 అయితే ఈ ఇయర్ 453. ఓవరాల్గా మనకి బాడీలీ అఫెన్సెస్ అనేవి బాగా తగ్గుముఖం పట్టాయి. ఇంకా ఈ మర్డర్స్ రీజన్ వైజ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, ఏ రీజన్స్ వల్ల 15 మర్డర్స్ రిపోర్ట్ అయ్యాయి అన్నది. ఇంకా ప్రాపర్టీ అఫెన్సెస్ విషయానికి వస్తే మనకి ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్టింగ్ పెరిగింది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చి మనం క్విక్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కేసెస్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి డిటెక్షన్ పర్సెంటేజ్ గ్రేవ్ కేసెస్ అండ్ నాన్ గ్రేవ్ కేసెస్లో మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి గ్రేవ్ కేసెస్లో 80% ఆఫ్ డిటెక్షన్ అయింది, అలాగే 70% రికవరీ కూడా అయింది. నాన్ గ్రేవ్ అఫెన్సెస్లో మనం ఇంకా కొంత శిక్షణ ఇప్పించడం జరిగింది. ఈ ఫొటోస్లో మీరు చూడొచ్చు. ఇది MASRM అని చెప్పి మన పరవాడలో ఉంటుంది. వాళ్ళ ఆ ఇన్స్టిట్యూట్ యొక్క సహాయంతో మనం ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది 3 days. So this is our achievements in 2022. So again I am summing up. మనకి బాడీలీ అఫెన్సెస్ తగ్గాయి, రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ప్రాపర్టీ అఫెన్సెస్, గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్షన్ పెరిగింది. వెరస్ నాన్ గ్రేవ్ కేసెస్లో డిటెక్షన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఇంకా మనకి సైబర్ క్రైమ్ గురించి మనకి డిటెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే రిపోర్టింగ్ కూడా బాగా పెరుగుతోంది, బికాస్ వీఆర్ గివింగ్ సో మచ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ దాట్ యాజ్ వెల్. అండ్ మన దిశ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి చక్కగా వెళ్తున్నాయి. చాలామంది ఈ ఇయర్ కొన్ని లక్షల మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అలాగే మన మహిళా పోలీసుల సహాయంతో నెంబర్ ఆఫ్ పర్సన్స్ కమింగ్ టు ద పోలీస్ స్టేషన్స్ ఆల్సో ఇంక్రీజ్డ్. అండ్ మనకి ఇంకా అనకాపల్లి డిస్ట్రిక్ట్ పెట్టిన తర్వాత ఒక చిన్న అబ్జర్వేషన్, ముందు స్పందన అనకాపల్లి ఎప్పుడైతే హెడ్ క్వార్టర్ విశాఖపట్నంలో ఉండేదో అప్పుడు లాస్ట్ ఇయర్ స్పందన పిటిషన్స్ అన్నీ కలిపినా కూడా లెస్ దాన్ 500 ఉన్నాయి. వెరస్ ఈ ఇయర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయిన తర్వాత స్పందన అంటే ఇక్కడికి వచ్చే పిటిషన్స్ అన్నీ చూస్తే మనకి 1200+ వరకు పెరిగాయి. అంటే ప్రజలకి ఇక్కడ హెడ్ క్వార్టర్ ఉండడం వల్ల వచ్చి తొందరగా వాళ్ళ సమస్యలను చెప్పుకోవడం అది పెరుగుతుంది. ఓకే, అలాగే నర్సీపట్నం టౌన్ అంటే ఈ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత మేలో అఫెన్స్ జరిగింది. వితిన్ 5 monthsలో మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ట్రయల్ కూడా అయిపోయి జడ్జిమెంట్ కూడా వచ్చింది. అందులో కూడా అక్యూజ్డ్కి 10 years శిక్ష అనేది పడడం జరిగింది. సో ఇది ఐ అప్రిషియేట్ ఆల్ ద ఆఫీసర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో దీన్ని ప్రాపర్గా మానిటర్ చేసి ఇంత కన్విక్షన్ తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా డిటరెంట్గా పనిచేస్తుంది మిగిలిన వాళ్ళు. ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర సమయాలలో జాతీయ రహదారులపై విమానాలు దిగేందుకు వీలుగా చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 2 ప్రాంతాలలో రన్వేలను అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుత బాపట్ల జిల్లా కొరిసెపాడు మండలం పిచ్కల గుడిపాడు వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రయల్ రన్ను నిర్వహించనున్నారు. ఇక సుమారు 4 విమానాలు 100 మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఈ రన్వేపై ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జన సైనికుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. సత్తెనపల్లి పట్టణ అధ్యక్షులు నియామక పదవి కోసం 2 వర్గాలు పోటీ పడ్డాయి. 2 వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో సత్తెనపల్లి పోలీసులు 6గురిపై కేసు నమోదు చేశారు. చాలా తీవ్ర దుమారాన్ని లేకుండా ఉండడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు చూసి వాళ్ళు చూస్తే గోల్ చేస్తున్నారు. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో జనవరి 2న నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇన్ఛార్జ్ ఈవో వి త్రినాథరావు ఆధ్వర్యంలో వేదిక సిబ్బంది సూచనల మేరకు ఆలయ ఇంజనీరింగ్ అధికారులు ఈ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సుమారు 70,000 మంది భక్తులు ఉత్తర ద్వారంలో కొలువుండే స్వామిని దర్శించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో త్రినాథరావు ఇప్పటికే అన్ని విభాగాల అధికారులను కోరారు. ఇక్కడంతా కళ్యాణ మండపంలో చూసారా విజయవాడ పైన ఉంటుంది, అందులో మధ్యలో ఒక ఫ్లోర్ కళ్యాణ మండపం రోజు అక్కడ ఉంటుంది. రాజుగారు ఇలా 2 ద్వారాలు మార్చాలి కదా, చక్కని కడతారు, అంతా అలంకరణ చేస్తారు. విషయాలు చూపించాను. అయితే శనివారం సాయంత్రం శనివారం సాయంత్రానికి ఇస్తాను. పెండింగ్ అవ్వలే ప్రథమ ఉత్తర ద్వార దర్శనం 5 గంటల సమయంలో, 4:30-5 గంటల సమయంలో అందరూ సేవించుకుంటారు. ముందుగా వంశపారంపర్య ధర్మకర్త గారైన శ్రీమాన్ అశోక్ గజపతిరాజు గారు వారి యొక్క దర్శనం అవుతుంది. వారితో పాటుగా పాలక మండలి సభ్యులందరూ కూడా స్వామివారిని సేవించుకుంటారు. ఇక్కడ పూర్తయిన తర్వాత స్వామివారికి హారతి చేసి ఇక్కడ నుంచి స్వామివారిని 2వ ఉత్తర ద్వార దర్శనం అక్కడికి వెళ్ళిన తర్వాత 2వ ఉత్తర ద్వార దర్శనంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు స్వామివారు. ఈ అపూర్వమైనటువంటి అవకాశాన్ని స్వామిని సేవించుకుని వినియోగించవలసిందిగా. కందుకూరులో చంద్రబాబు సభలో జరిగిన దుర్ఘటన చాలా బాధ కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. 8 మంది చనిపోవడం విచారకరం, దురదృష్టకరమని అన్నారు. రాజకీయ సభలకు కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారని, ఇటువంటి సమయంలో పోలీసులు కూడా భద్రతను కల్పించాలన్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నా తగు జాగ్రత్తలు మాత్రం ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలోని కందుకూరు పట్టణం వారి యొక్క బహిరంగ సభలో జరిగిన
దుర్ఘటన, మరణించిన మృతులు తీవ్రంగా విచారించదగ్గ విషయం. రాజకీయ పార్టీలు ఇలాంటి కార్యక్రమాలు సహజంగా నడుపుతూ ఉంటాయి. దేశంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న రాష్ట్రాల్లో కూడా పార్టీలు ఇలాంటివి నిర్వర్తిస్తూ ఉంటాయి. అయితే ప్రభుత్వాలు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా వాటిని కూడా కడు జాగ్రత్తతో ప్రభుత్వం వ్యవహరించాలి. దానికి తగ్గ అన్ని విధాలైన సలహాలు ప్రభుత్వ యంత్రాంగం ఆ పార్టీలకు ఇవ్వడంతో పాటు సౌకర్యాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క బాధ్యతగా నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీద అధికారులకి ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి. అక్కడ జరిగిన సభలో వచ్చే జనం, ఏర్పాటు చేస్తున్న ప్రాంతం, వీటిలన్నింటినీ నిశితంగా పరిశీలించినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదని నా అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం జరిగిన దుర్ఘటనలో పార్టీ పరంగా వారు సహాయం చేయడం టీడీపీ పరంగా ఒక అంశం అయితే, ప్రభుత్వం కూడా స్పందించి దుర్ఘటనలో మరణించిన వారికి ఈ ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ కన్నుమూత. తల్లి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ వరుస ట్వీట్లు. రాబోయే 8 నెలల్లో ఎన్నికలు రావచ్చున్న బిఎల్ సంతోష్. మిషన్ 95 ఫోకస్ చేయండి అంటూ బీజేపీ నేతలకు పిలుపు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో 30 పడకల ఆసుపత్రి ప్రారంభం. హాజరైన మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి. దేశంలో మార్పు తీసుకురావడానికి బీఆర్ఎస్ ఏర్పాటు. హుస్నాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వినోద్ కుమార్ వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.